గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఆధార్‌లో అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి? ఎలాంటి డాక్యుమెంట్స్ ఉంటే మీ యొక్క అడ్రస్ అయితే చేంజ్ అవుతుంది? ప్రతి ఒక్కటి అయితే క్లియర్‌గా చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఓటర్ ఐడి. ఓటర్ ఐడి అనేది మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా బిలో 18 వాళ్ళకి తప్ప అందరికైతే ఓటర్ ఐడి అయితే ఉంటుందన్నమాట. అడ్రస్ ఏదైతే ఉందో అది మాత్రమే మీరు ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకునేటప్పుడు అదే అడ్రస్ అయితే మీకు వస్తుందన్నమాట. వేరే అడ్రస్ అయితే మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. మీరు ఓటర్ ఐడిని మీ సేవలోకి వెళ్ళి అడ్రస్ చేంజ్ చేసుకుంటే మీకే ఏ అడ్రస్ కావాలో అదే మీరు ఆధార్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి కరెంటు బిల్లు, అలాగే గ్యాస్ బిల్ అయినా కరెంటు బిల్ అయినా ముందుగా అంటే 3 నెలల కంటే ముందుగా ఉన్న డాక్యుమెంట్ మాత్రమే అడ్రస్ కింద వ్యాలిడ్ అయితే అవుతుందన్నమాట. 3 మంత్స్ దాటిన డాక్యుమెంట్ ఏదైనా కూడా అయితే ఇన్వాలిడ్ కింద అయితే ఉంటుందన్నమాట. ఆధార్ సెంటర్లో డాక్యుమెంట్ అయితే తీసుకోరనమాట. మీరు 3 మంత్స్ కంటే ముందు ఉన్న డాక్యుమెంట్ అయితే తీసుకుని వెళ్ళాలి. ఇక నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్. ఇప్పుడు జీరో అకౌంట్కి ఒక కార్డ్ లాగా అయితే వస్తుంది. అలాంటిది అయితే ఖచ్చితంగా ఆధార్లో అయితే యూజ్ అయితే అవ్వదన్నమాట. అయితే తీసుకోరు అడ్రస్ చేంజ్ చేసుకోవడం కోసం. మీరు ఖచ్చితంగా బ్యాంక్ పాస్బుక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దానికి ఖచ్చితంగా మీరు సేవింగ్ అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అయితే ఇస్తున్నారనమాట. జీరో అకౌంట్ వాళ్ళకు కూడా ఒకప్పుడు ఇచ్చారు. ఇప్పుడైతే పాస్బుక్ కాకుండా వేరే డాక్యుమెంట్ అయితే ఇస్తున్నారు, కార్డ్ లాంటిది. అదైతే మీ అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి యూజ్ అయితే అవ్వదన్నమాట. అలాగే బ్యాంక్ పాస్బుక్లో మీ యొక్క ఫోటో, అలాగే బ్యాంక్ మేనేజర్ యొక్క సిగ్నేచర్, స్టాంప్ అయితే ఉండాలన్నమాట. అవి ఉన్నప్పుడు మాత్రమే అది వ్యాలిడ్ డాక్యుమెంట్ కింద వస్తుంది. ఇక నెక్స్ట్ ఇంటర్నెట్ బిల్ అనేది కూడా నార్మల్ మీరు ఫ్యామిలీలో ఉన్న వైఫై రూటర్ పెట్టి మనం ఇంటర్నెట్ యాప్, ఇప్పుడు మీరు యూజ్ చేసే ఇంటర్నెట్ యొక్క యాప్ అయితే ప్లేస్టోర్లో ఉంటుంది. ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ డాక్యుమెంట్ యొక్క ఇన్వాయిస్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఇన్వాయిస్ని అయితే మీరు కలర్ ప్రింట్ అయితే తీసుకొని ఆధార్ సెంటర్కి వెళ్తే సరిపోతుంది. దాంట్లో ఉన్న అడ్రస్ అయితే మీ ఆధార్లో అయితే చేంజ్ చేస్తారు. బట్ మీరు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇచ్చే డాక్యుమెంట్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్ మాత్రమే ఆ డాక్యుమెంట్లో అయితే ఉండాలన్నమాట. అలా ఉంటేనే మీ యొక్క అడ్రస్ అయితే చేంజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి సేల్ డీడ్ అనేది ఫ్యామిలీ మెంబర్, పెద్ద ఇంట్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ హోల్డర్, అంటే అమ్మ కానీ నాన్న కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీద అయితే ఉంటుందన్నమాట. అది చేంజ్ చేసుకోవడానికి మీరు అడ్రస్ అనేది అదే కావాలి. ఇప్పుడు సొంతంగా ఇల్లు కొన్నారు కాబట్టి ఆ అడ్రస్సే కావాలంటే మీరు సేల్ డీడ్లో ఉన్న అడ్రస్ అయితే వస్తుందన్నమాట. దానికి మీరు ఒక బ్యాంక్లో మీరు ఒరిజినల్స్ ఇస్తారు కాబట్టి ఇక్కడ కలర్ ప్రింట్ ఉన్నాయి సరిపోతుంది అనమాట. ఆ కలర్ ప్రింట్ సేల్ డీడ్ అనేది తీసుకొని వెళ్ళి మీరు ఆధార్ సెంటర్లో చూపిస్తే మీరు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు మాత్రమే వెళ్ళాల్సి. ఆధార్లో ఏం నేమ్ ఉందో సేల్ డీడ్లో కూడా సేమ్ అలాగే నేమ్ అయితే ఉండాలన్నమాట. అలా నేమ్ ఉంటేనే మీరు అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. నేమ్ అయితే డిఫరెంట్గా అయితే ఉండకూడదు. నేమ్ అయితే కరెక్ట్గా ఉండాలి మీరు ఇచ్చే డాక్యుమెంట్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి గెజిట్ ఫామ్ అనమాట. గెజిట్ ఫామ్ అనేది మనకు గూగుల్లోకి వెళ్ళి ఆధార్ ఫామ్స్ అని కొట్టినప్పుడు మనకు దాంట్లో గెజిట్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. అది మనం ప్రింట్ తీసుకొని మన గెజిట్ ఆఫీసర్, అంటే మన ఏరియాలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్, అంటే మెడికల్ అయినా గవర్నమెంట్ టీచర్స్ అయినా ఎవరైనా గెజిటర్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే కనుక్కొని వారితోటి మనం దాంట్లో ఫోటో పెట్టి మన యొక్క అడ్రస్ ఇప్పుడు ఎక్కడ చేంజ్ చేసుకుంటున్నామో అక్కడ అడ్రస్ అయితే ఎంట్రీ చేసి నీట్గా అయితే ఉండాలన్నమాట. దాంట్లో ఎలాంటి మిస్టేక్స్ కానీ వైట్నర్ కానీ యూజ్ చేయకుండా నీట్గా అయితే రాయాలి. ఎవరైనా ఎడ్యుకేషన్ పర్సన్ ఎవరైనా మంచిగా రాసే వాళ్ళు ఉంటే వాళ్ళతో రాపియండి. నీట్గా రాసిస్తారు. రాసి దాంట్లో మీరు ఫోటో అలాగే మీ యొక్క డీటెయిల్స్ అయితే క్లియర్గా రాసి ఇవ్వాలి. అది మీ యొక్క గెజిట్ ఆఫీసర్కి వెళ్తే అతను సంతకం అలాగే స్టాంప్ అయితే వేసిస్తారు. ఫోటో మీద స్టాంప్ కూడా సరిగా ఉండాలన్నమాట. క్లియర్గా అయితే డాక్యుమెంట్లో ఉండాలన్నమాట. ఆ డాక్యుమెంట్ అనేది మనం తీసుకొని వెళ్ళి ఆధార్ సెంటర్లో చూపిస్తే మీ యొక్క అడ్రస్ అయితే చేంజ్ చేస్తారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేనప్పుడు గెజిట్ ఫామ్ అయితే యూజ్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్. ఆధార్ అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి ఈ డాక్యుమెంట్స్ అయితే యూజ్ అవుతాయి. ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియో చాలా పెద్దగా అవుతుంది కాబట్టి ఈ వీడియోలో కొన్ని డాక్యుమెంట్స్ అయితే చెప్పాను. ఇంకేమైనా డాక్యుమెంట్స్లో మీ దగ్గర ఉంటే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను మీకు క్లియర్గా. అది ఆ డాక్యుమెంట్ వ్యాలిడా కానేదని క్లియర్గా మీకు చెప్తాను. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి ఏం డాక్యుమెంట్స్ కావాలనేది.